చేసినటువంటి పోరాటాలు అన్నీ కూడా ఫలితం వచ్చేటటువంటి రోజు వచ్చి ఇలా అభ్యర్థులు కావాల్సి వస్తుంది. ఇవాళ డీలిమిటేషన్ వస్తుంది అంటే తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు మరి 153కు పెరుగుతాయి. ఎంపీ సీట్లు మరి దేశవ్యాప్తంగా విభజన అయితే అది కూడా పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎంతోమంది యువమిత్రులు యూత్ పాలిటిక్స్లోకి రావాలని చెప్పి జాగృతి ఇదివరకు కూడా అనేకమైన కార్యక్రమాలు చేసింది. మరి నిన్న మొన్న కూడా చూసిరు మీరు, సింగరేణిలో కూడా యువమిత్రులకు అవకాశం ఇవ్వాలని చెప్పి 11 ఏరియాల్లో కోఆర్డినేటర్స్ కూడా యూత్ని సింగరేణిలో మరి వేయడం జరిగింది. గెలవాలి కానీ గెలిచినాక మరి ఊరికి కావాల్సిన పని ఎట్లా చేయాలి అది అర్థం కాదు. ఇక లీడర్ అనే ప్రోగ్రామ్ అరువు సమస్య ఉన్నది, ఒక భూమి రెవెన్యూ సమస్య ఉన్నది. ఎవరి దగ్గరికి పోవాలి? ఎంఆర్ఓ దగ్గర పోవాలన్నా, ఆర్డీఓ దగ్గర పోవాలన్నా, కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, ఉత్తరం రాయాలి, ఎట్లా లెటర్ రాయాలి, ఏమేమి అంశాలు పెట్టి లెటర్ రాయాలి, దానికి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఇవన్నిటిని కూడా నేర్పించేటటువంటి కార్యక్రమమే లీడర్ అనేటటువంటి కార్యక్రమం. ఇవాళ చిన్నప్పటి నుంచి నేను చాలామందిని చూసిన, ఏమైతావు పెద్దగైనాక అంటే లీడర్ అవుతామంటాం. కానీ లీడర్ అయ్యి ప్రజల్ని లీడ్ చేయాలంటే దానికి తగ్గటువంటి సాంకేతిక మనకు నైపుణ్యం కూడా ఉండాలి. ఒకటి, ఎన్నికలలో ఎట్లా గెలవాలి, సరే కుల బలం ధనబలం ఇవన్నీ ఎట్లాగో ఒక రోల్ ప్లే చేస్తూనే ఉన్నాయి ఇవాళ ఎన్నికలలో. వాటన్నిటినీ అధిగమించి గెలిచిన తర్వాత మరి ఆ గెలిచినటువంటి వ్యక్తి 5 ఏళ్ళు ఎట్లా సేవ చేయాలి, వీటిని నేర్పించేటటువంటి కార్యక్రమమే లీడర్ అనేటటువంటి కార్యక్రమం. ఇవాళ సర్పంచ్ పోటీ చేయాలంటే సర్పంచ్ ఏం చేయాలి, ఎంపీటీసీ పోటీ చేస్తారంటే అసలు ఎంపీటీసీ రోల్ ఏంటి, ఆయన ఏం చేయాలి. తర్వాత ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యే అయితే చాలామంది ఏమనుకుంటారంటే, మా దగ్గర కూడా వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటారు, అక్క మీరు ఒక్క ఫోన్ చేస్తే చాలక్క పని అయిపోతుంది అంటారు. అరే అట్లా ఉండదురా భయ్, మస్తు రూల్స్ ఉంటాయి, కథలు ఉంటాయి డిన్నర్ వాళ్ళు.